హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరంతా బాగుండాలి, మీ అందరిలో మా ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి శనివారం రోజు అనమాట. మార్నింగ్ అయితే ఇంక లేచేసి అర్లీగానే లేచాము. 5:30కి అలా లేచేసి ఇంక బయటంతా ముగ్గు పెట్టేసి ఈరోజైతే అర్లీగానే పూజ చేసుకుందాం అనేసి మార్నింగ్ లేచానండి. అస్సలు కుదరలేదనమాట. ఏదో ఒక పని చేసుకుంటూ కొంచెం ఎండ ఎక్కేసిందంటే అస్సలు పూజ అనేది చేయబుద్ధి కాదు. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇల్లంతా మాపు పెట్టేసి బయట కూడా అంతా కడిగేసి తర్వాత బయట అయితే ఇంక నీళ్ళు అయితే వేసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈరోజు ఈవినింగ్ ఊరికి కూడా వెళ్ళాలి. ఇంక ఇంట్లో పనులు కూడా ఉన్నాయి. కొన్ని బట్టలన్నీ పిండేసుకొని ఇంకా మంచిగా పూజ అయితే ఇంకా చేసుకుందాం అనేసి లేచాను, కానీ కాకపోతే కుదరలేదు. ఇంకా ఈవినింగ్ చేసుకున్నాను. ఈవినింగ్ 5 కల్లా మొదలు పెట్టేసి ఇంక 6 కల్లా చేసేసి ఇంక ఊరికైతే వెళ్ళాలి కదా ఈవినింగ్ అయితే, అందుకోసం అనేసి కొంచెం అర్లీగా ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇదైతే మార్నింగు. ఇంక బయటంతా ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంక టిఫిన్ అయితే చేయాలి. ఇంకా మా ఆయన కూడా పనికి వెళ్ళాలి కాబట్టి ఇంకా 8 కల్లా ఇంకా బాక్స్కి అనేది రెడీ చేయాలి. ఇంక పిల్లలకి ఈరోజు అయితే హాలిడే కాబట్టి ఇప్పుడు ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంకా పెద్దగా ఇంకా ఇంట్లో కొంచెం పని తగ్గినట్లే ఇంకా వాళ్ళకి రెడీ చేయడం నిదానంగా అవన్నీ నిదానంగా చేసుకోవచ్చు అనేసి ఇంకా లంచ్ బాక్స్కి అయితే మా ఆయనకి ఇంకా రెడీ చేసి ఇచ్చి పంపించేసిన తర్వాత పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ తర్వాత రిలేటివ్ వచ్చారు. ఇంకా వాళ్ళ కాఫీ చేసుకుంటూ వాళ్ళ దగ్గర కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఇంకా అలా టైం అయిపోయింది. సరేలే ఇంక ఎండెక్కేసింది కదా అనేసి ఎండెక్కిన తర్వాత ఇంక పూజ అనేది చేయబుద్ధి కాదనమాట. ఇంకా 9:30, 10 అలా అయిందనుకోండి అసలు చేయబుద్ధి కాదు. ఇంక సరేలే అనేసి ఇంకా ఈవినింగ్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే ఈ విధంగా వచ్చిందండి. ఇంకా బయట అయితే కూడా ఇంకా అంతా వాటర్ వేసి కడిగేసాను కాబట్టి ఇంకా అలానే ఉంటుంది. అలా మాప్ పెట్టేసామంటే తొందరగా ఆరుకొనేస్తుంది అనేసి ఇంకా మాప్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంక లోపలంతా అయిపోయిందనమాట. ఇంక టీ అయితే చేసేసుకొని కొద్దిసేపు అయితే ఇంకా అట్లే బాక్స్కి అయితే రెడీ చేసేసేయాలి. ఈరోజు అయితే ఇంకా అన్నము పప్పు అయితే చేసేసాను. ఇంకా ఈవినింగ్ అండి, ఇంకా మార్నింగ్ కొద్దిసేపు అయితే షూట్ చేసేసి ఈవినింగ్ అనమాట ఇంక పూజకు కావాల్సినవన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. పక్కనే పెట్టుకున్నాం అనుకోండి, పూజ చేసేటప్పుడు లేవకుండా ఉంటాము, లేకపోతే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. మనకి అన్నీ ఒక చోట పెట్టుకునేసి ఇలా చేసుకున్నాం అనుకోండి అంటే చిటికి మటికి లేసే అవసరం ఉండదు. నేనైతే మర్చిపోతూ ఉంటాను కొన్ని అయితే, అందుకోసం అనేసి అలా అన్నీ పెట్టేసుకునేసి తర్వాత అనేది పూజ స్టార్ట్ చేస్తాను. మధ్యలో పూజ చేసేటప్పుడు లేవకూడదు అంటారు కదా, అందుకోసం అనేసి ఇంక ఈ విధంగా అమ్మవారికి అయితే మల్లెపూలు అయితే పెట్టేసి ఇలా పూజ అయితే ఈరోజు అయితే మల్లెపూలు చాలా దొరికాయండి. ఈరోజు మల్లెపూలు పూజ అయితే చేసుకున్నాను. తర్వాత ఇంకా కాశీని ఇంకా అయితే మనకి ప్రసాదం అయితే ఇచ్చారనమాట ఈరోజు. నిజంగా అంటే ఎందుకో తీర్థము అలాగే ఆ ప్రసాదం తీసుకోగానే నాకు ఎందుకో మనసుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అయితే కాశీ అయితే చూడలేదండి. అలాగే ఇంకెందుకో నాకు వాళ్ళ ప్రసాదము అలాగే ఆ తీర్థం ఇవ్వగానే ఏదో అక్కడ పోయి వచ్చినంత ఫీల్ అయితే కలిగింది. నేనైతే ఇంకా మనసులో అనుకున్నాను, తొందరగా నీ దర్శన భాగ్యం కలిగించు స్వామి మాకైతే అనేసి. నిజంగా నాకు కూడా చాలా రోజులు ఇంకా కోరికండి కాశీకి వెళ్ళాలని. కాకపోతే ఇంకా శివ ఎప్పుడు దర్శనం ఇస్తాడో మనకైతే తెలియదు. ఇచ్చేదానికోసం అయితే ఇంకా చాలా రోజులు ఇంకా అనుకుంటూ ఉన్నాను వెళ్ళాలి అనేసి. కాకపోతే కుదరడం లేదు. ఏదైనా శివ ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టుదు అంటారు. అలాగే అతను ఆజ్ఞ లేనిది మనం వెళ్ళలేము. చూద్దాం ఎప్పుడు పిలుచుకుంటాడో ఏమో, ఆ శివయ్య ఎప్పుడు కరుణిస్తాడో ఏమో అనేసి ఇంక మనసులో అయితే వెళ్ళొచ్చినంత ఫీల్ అయితే కలిగిందనమాట ఆ ప్రసాదము అది తీసుకోగానేను. ఇక్కడైతే ఇంకా అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ అమ్మవారికి అయితే ఇంకా మల్లెపూలతో అర్చన అయితే చేసుకున్నాను. అలాగే ఇంకా
చాలా దొరికాయండి ఈరోజు. చాలా బాగా చేసుకున్నాను. చాలా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అయితే చేసుకున్న తర్వాత. మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. అలాగే నైవేద్యానికి అరటిపళ్ళు పెట్టేసి ఇంకా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకొని మంచిగా అలాగే ఆ శివయ్య దయ వల్ల మాకు ఈ ప్రసాదం కూడా దొరికింది. ఎందుకో మంచిగా అనిపించింది. చాలా బాగా అనిపించింది ఈసారి అయితే పూజ అయితే. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 6 అలా అయిపోయిందంటే ఇంక ఇప్పుడు ఊరికి కూడా వెళ్ళాలి. మా పిన్ని వాళ్ళ ఫంక్షన్ ఉంది. ఇంకా అంటే మా ఆయన వాళ్ళ చెల్లెల వాళ్ళది అనమాట. ఈవినింగ్ అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, చూసేయండి. ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకొని. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా.